హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిటీ అనస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి నిల్వ టమాటో పచ్చడి అండి. 6 నెలల పాటు ఈ పచ్చడిని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ టైంలో మనకి టమాటాలు అనేవి చాలా తక్కువ ధరకే దొరుకుతాయి కాబట్టి ఈ టైంలో మనం టమాటో పచ్చడి అనేవి పెట్టుకోవచ్చండి. సో ఇప్పుడు నేను కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి 4 ముక్కలు చొప్పున కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఒక 10 మినిట్స్ పాటు ఇట్లా ఎండబెట్టుకున్నాను. అలానే కేజీ టమాటాకు 100 గ్రామ్స్ చింతపండు సరిపోతుందండి. 100 గ్రాముల చింతపండు తీసుకొని చింతపండులో తొక్కలు పిక్కలు లేకుండా శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేయకుండా మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని చింతపండుని వేసి ఉడికించుకోవాలి. పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఎలా అంటే టమాటాలు అనేవి సాఫ్ట్గా అయ్యి మెత్తగా ఉడకాలి. టమాటా చింతపండు చూసారు కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మళ్ళీ మాడిపోతాయండి, అందుకని మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు చూసారు కదా, వాటర్ అనేవి సపరేట్ అవుతున్నాయి. చింతపండు కూడా బాగా ఉడుకుతుంది. రెండు కలిసిపోవాలన్నమాట, చింతపండు టొమాటోలు అనేవి. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు టమాటాలను కలుపుకుంటూ వాటరు చింతపండు అనేవి బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాకే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకొని ఇందులో నేను కేజీ టమాటాలకు 2 కప్పుల కారం అంటే 200 గ్రామ్స్ కారాన్ని వేసుకుంటున్నాను. ఇందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు దోరగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పొడిని వేసుకుంటున్నాను. అలానే 1 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. అలానే 1/2 కప్పు వరకు వెల్లుల్లిని వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులోనే 250 గ్రాముల పల్లీల నూనె కానీ పప్పు నూనెని వేసుకోవాలి. నేను కేజీ టమాటాకి 250 గ్రాముల నూనె అయితే సరిపోతుంది. నేను ఇక్కడ పల్లీల నూనె వాడడం జరిగింది. సో అందులోనే ఆయిల్ అనేది హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసి కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చడికి ఆయిల్ అంతా పట్టేటట్టు కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉంటే అంతేనండి. ఈ పచ్చడి అనేది మనకి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పులోకి కానీ దేంట్లోకైనా వేసుకొని తినేసి వేడి అన్నంలో కూడా వేసుకొని ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఆలస్యం ఎందుకు, మరి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.